మాజీ మంత్రి అప్పలరాజుపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. పలాసలో టీడీపీ నేత బడ్డా నాగరాజును హత్య చేసేందుకు బీహార్ గ్యాంగ్ తో మాజీ మంత్రి అప్పలరాజు అనుచరులు చేతులు కలిపారని ఆమె తేల్చి చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్దున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారని ఆమె చెప్పారు. ఇకపై తప్పుడు పోస్టులు పెడితే మాజీ మంత్రి అయినా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతానని హెచ్చరించారు. నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకుని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవని నిరూపించగలవా? నీకు ఫోన్ కాల్స్ ఈ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఆ రోజు జరిగిందంటే మా ఇంట్లో జరిగిందన్నా కదా తీయు. నీకు ఏమాత్రం ఆ పిల్లల తల్లితో కానీ ఆ తండ్రి లేరు, వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడాం. ఆ పిల్లల తల్లితో కానీ అక్కడున్న సంబంధం వాళ్ళతో కానీ నా ఫోన్ కాల్ కానీ నా సీసీ కెమెరాలో కానీ వాళ్ళు ఉంటే నేను నా మాట మీద చెప్తాను. ఈ 17 మందితో నీకు రిలేషన్స్ లేవు, వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు, నీ దగ్గర లేవని నువ్వు నిరూపించగలవా? ఉంటే నువ్వు లోపలికి వచ్చి సెల్లో కూర్చుంటావా? మీ అందరి ద్వారా ఇంకా ఇది ముగిసిపోలేదు, చాలా డీప్గా వెళ్తున్నారు. 17 మందిలోని 7 మందే దొరికారు, 10 మంది పారిపోయారు. తప్పు చెప్పకపోతే ఎందుకు పారిపోయారు?